తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఎప్పుడైతే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి తనకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటికి రావడం మొదలయ్యాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటికి రావడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే విజయ్ భార్య సంగీత విజయ్తో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్లు, ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండడం మానడం లేదని, అందుకే తన నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. తనను ఎవరైనా బాధ పెడితే ఆ అమ్మాయి పేరు కూడా బయట పెడతానని చెప్పుకొచ్చింది. అయితే కళాపతి సురేష్, మీనాక్షి సురేష్ కుమారుని వివాహానికి విజయ్ హాజరయ్యారు. ఈ వెడ్డింగ్ కి విజయ్ ఒక్కడు మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా వెళ్లారు. వారిద్దరూ కలిసి దంపతులను ఆశీర్వదించారు. విజయ్ భార్య తాజాగా అతని నుండి విడాకులు కోరినట్లు ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే పెళ్లి వేడుకలో సందడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఎప్పుడైతే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి తనకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటికి రావడం మొదలయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, మొత్తానికి విజయ్, త్రిష మొత్తానికి ఓపెన్ గానే వచ్చేశారు. అంటే ఎలాగో మరణం అందిందంటారా వాళ్ళకి, సంగీత గారికి? తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మధ్య, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది. ఏకంగా గత ఏడాది డిసెంబర్ లో కూడా విజయ్ భార్య కూడా విడాకులు కోర్టు కూడా ఏదైతే తమిళనాడు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ ఫిబ్రవరి 4వ తేదీని కూడా అది 2వ తేదీ కూడా విచారణకు వచ్చింది. అయితే ఒక్కసారిగా కూడా విజయ్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడంతో కూడా పొలిటికల్ గా కూడా విజయ్ కొద్దిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఒక హీరోయిన్ తో అఫైర్ ఉందని చెప్పినటువంటి అంశాన్ని కూడా ఆమె భార్య కూడా ప్రస్తావించింది. అయితే అక్కడ కూడా ఇప్పటి వరకు ఆ హీరోయిన్ పేరు చెప్పకపోవడం, తాజాగా త్రిష అదేవిధంగా హీరో విజయ్ ఇద్దరు కలిసి కూడా ఒక వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరవడమే కాకుండా పక్కన నిల్చుకొని ఫోటోలు తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఒక హీరోయిన్ తో రిలేషన్షిప్ ఉందో ఆ హీరోయిన్ కూడా త్రిష అని చెప్పి కూడా స్పష్టంగా తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క వీళ్ళిద్దరూ గత కొద్ది రోజులుగా కూడా విజయవాడ వీళ్ళిద్దరు కూడా కొద్ది రోజులుగా కూడా విదేశాలకు వెళ్తున్నట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యం. మరోపక్క 2012 నుంచి కూడా ఏదైతే కాపురం చేస్తున్న నేపథ్యం, మరోపక్క 2021 నుంచి కూడా త్రిష విజయ్ మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నట్లు కూడా వాళ్ళ భార్య చెప్పడము, ఒక్కసారిగా కూడా వాళ్ళిద్దరూ ఈ రోజు వివాహానికి హాజరవడంతో కూడా అది మరింత బలం చేకూర్చే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. యా రైట్, థ్యాంక్ యూ మోహన్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు